అందరికీ నమస్కారం. నా పేరు ఎస్ సంసోన్, లెక్చరర్ ఇన్ తెలుగు, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ అమలాపురం, ఎఫిలియేటెడ్ యూనివర్సిటీ ఆదికవి నన్నయ్య రాజమండ్రి. టుడే I want to discuss second degree Telugu subject. ప్రోజ్ గద్య భాగం నుంచి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి గారు రాసిన తెలుగు భాష అనే పాఠ్యాంశాన్ని చర్చిద్దాం. తెలుగు భాష అనే పాఠ్యాంశాన్ని చెప్పుకుందాం. పాఠంలోకి వెళ్ళే ముందు ఈ పాఠాన్ని రాసిన ప్రముఖ కవి, సుప్రసిద్ధ సాహితీవేత్త ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి గారి గురించి రేఖామాత్రంగా 4 విషయాలు చెప్పుకుని మనం పాఠంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి గారు నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా 33 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. 189 జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని పత్ర సమర్పణ కూడా చేశారు. వీరి నేతృత్వంలో, వీరి సారథ్యంలో 28 పిహెచ్డీలు, 48 ఎంఫిల్ డిగ్రీలు వచ్చాయి. డాక్టర్ అంబేద్కర్ జాతీయ పురస్కారం, న్యూఢిల్లీ మద్రాసు తెలుగు అకాడమీ పురస్కారం, రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారంతో పాటు 29 రాష్ట్ర పురస్కారాలు లభించాయి. ఎన్నో జీవిత సాఫల్య పురస్కారాలు అందుకున్నారు. 200కు పైగా రేడియో, టీవీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన ఎయిడ్స్పై రాసినటువంటి అసుర సంధ్య అనే గేయ కథనానికి జాతీయ పురస్కారం లభించింది. 14 నృత్య నాటికలు, 4 సాంఘిక నాటకాలు రచించారు. తెలుగు క్రైస్తవ సాహిత్యంపై సాధికార పరిశోధనలు చేశారు. ఈయన భారత, భాగవత, రామాయణాలతో పాటు బైబిల్, వివిధ కులాలపైన, జాతులపైన విస్తృత పరిశోధనలు చేశారు. పరిశోధనలు చేయడమే కాకుండా ఆయన చేయించారు. కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులుగా వివిధ విశ్వవిద్యాలయాలకు ముఖ్య పరీక్షకులుగా
యూజీసీలో వివిధ గౌరవ పదవులు పొందారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలుగు పాఠ్య గ్రంథానికి ప్రధాన సంపాదకులుగా ఉన్నారు. బెనారస్, బెంగళూరు, మద్రాస్ విశ్వవిద్యాలయాలకు బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా పనిచేశారు. ప్రస్తుతం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మానవీయ శాస్త్రాల పీఠాధిపతిగా పనిచేస్తున్నారు. ఇది ప్రముఖ సాహితీవేత్త, సుప్రసిద్ధ కవి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచార్య గారి గురించి రేఖామాత్రంగా పరిచయం చేసే ప్రయత్నం చేశాను. ఎందువల్లంటే మనం పాఠంలోకి వెళ్ళే ముందు కవి జీవిత విశేషాలు కూడా చాలా ముఖ్యమైనవి. అంటే ఆ పాఠం రాశారు కాబట్టి ఆయన గురించి చెప్పుకోవాలంటే మనకి పాఠం ఎవరు రాశారు, ఏ కవి రాశారు, పాఠం పేరేంటి, ఏ కావ్యం నుంచి వచ్చింది, ఆయన ఎప్పుడు జన్మించారు, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆయన ఏ శతాబ్దం, ఏ పురస్కారాలు అందుకున్నారు, ఏంటి ఆయన ప్రత్యేకత, ఇవి మనకి బన్వర్డ్ ఆన్సర్స్ అనే ఒక టాపిక్ కూడా ఉంది మనకి సిలబస్లో భాగంగా. అందుకుని రేఖామాత్రంగా మీకు కవిని పరిచయం చేసే ప్రయత్నం చేశాను. అది విద్యార్థులు గమనించాలి. ఇక మరి ముఖ్యంగా తెలుగు సాహితీ వైశిష్ట్యాన్ని వివరించండి లేదా తెలుగు భాష గొప్పతనాన్ని తెలపండి. ఎందుకంటే ఒక టాపిక్ మీద, ఒక అంశం మీద ఎన్ని రకాలుగైనా మార్చి అడగవచ్చు. కానీ అడిగే క్వశ్చన్ని విద్యార్థులు చక్కగా అవగాహన, అర్థం చేసుకొని చక్కగా రాసే ప్రయత్నం చేస్తే చక్కగా మనకు మంచి మార్కులు పొందడానికి వీలవుతుంది. సరే, ఇక్కడ మనం ఈ తెలుగు సాహితీ వైశిష్ట్యాన్ని వివరించండి లేదా తెలుగు భాష గొప్పతనాన్ని తెలపండి అనే ఈ క్వశ్చన్ని మనం చెప్పుకుందాం. ఆంధ్ర ప్రాంతాన్ని తమిళ ఆధిపత్యం నుంచి విముక్తి చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి, తెలుగు భాష ఔన్నత్యానికి నిత్యం పరితపించిన కృషివలుడు, తెలుగువాడి ఖ్యాతిని కీర్తిని ఖండాంతరాలకు చాటి చెప్పిన విశ్వవిఖ్యాత ఎన్టీ రామారావు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇప్పుడు నేను మాట్లాడబోయే అంశం తెలుగు భాష వైశిష్ట్యం లేదా తెలుగు భాష గొప్పతనం. వీడు పుడుతూనే పుస్తకం అవుతాడు, చంటిది ఏడుస్తూనే ఎంసెట్ అంటుంది అన్నట్టు కేజీ నుంచి పీజీ దాకా స్థానిక భాషను అభ్యసించనక్కర్లేకుండా చదువుకునే అవకాశం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. అమ్మతనానికి సమాధి కట్టి కొత్త సంస్కృతికి ద్వారాలు తెరుస్తున్నాం. ఇవాళ
మాతృభాష ఏ స్థితిలో, ఏ దుస్థితిలో ఉందో మనందరికీ తెలుసు. తెలుగు మాట్లాడితే భరించలేకపోతున్నాం, సహించలేకపోతున్నాం. ప్రతి నాగరిక జాతి తన మాతృభాషలోనే మాట్లాడుకుంటుంది. ప్రతి నాగరిక జాతి తన మాతృభాషలోనే మాట్లాడుకుంటుంది అన్నారు రష్యన్ కవి. నిన్ను నీవు గౌరవించుకోకపోతే నీ జాతిని ఎవరు గౌరవిస్తారు అన్నారు అబ్రహాం లింకన్. మనకన్నా మన భాషను పరాయి వాళ్ళు ఎక్కువ ప్రేమించారు. మనకన్నా మన భాషను పరాయి వాళ్ళు ఎక్కువ అభిమానించారు. పూల పల్లకిలో ఊరేగించారు. ఆంధ్ర బోధుడు, సాహిత్య సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అంటే విశ్వకవి రవీంద్రుడు ఇది భాష సంగీతమా అన్నాడు. ఎప్పటికైనా భారతదేశంలో జాతీయ భాష కాగల సత్తా దక్షిణ భాషల్లో ఒక్క తెలుగు మాత్రమే ఉంది అన్నారు మహాకవి శ్రీశ్రీ. కోయిలమ్మ పాటల, నెమలి ఆటల, మల్లె తోటల, తేనె ఓటలా ఉండే మన భాష ఎంత గొప్పదంటే నదులుగా, ఉపనదులుగా, మహానదులుగా ఎన్నో వర్ణాలను తన బడిలో కలుపుకొని ప్రవహించింది నా భాష. మన పూర్వీకులు మన భాషను ఓ రసనదీ ప్రవాహం అన్నారు. మనకన్నా మన భాషను పరాయి వాళ్ళు ఎంతగా శ్లాఘిస్తుంటే మనం ఏం చేస్తున్నామో అందరికీ తెలుసు. ఇవాళ మా పిల్లలకు తెలుగు రాదంటూ సోషల్ స్టేటస్గా భావిస్తున్నాము. తెలుగును పేదల భాషగా, ఆంగ్లాన్ని ధనవంతుల భాషగా చూస్తున్నాము. ఏ జాతిని నాశనం చేయాలన్నా ముందు భాషను నాశనం చేస్తే ఆ జాతి దానికదే నశించిపోతుందన్నారు ఆంగ్లేయులు. ఆనాడు బతుకు మీద దాడి చేస్తే ఇవాళ భాష మీద దాడి చేస్తున్నారు. అట్లా అని నేను ఆంగ్ల భాషా ద్వేషిని కాదు. గ్లోబలైజేషన్ పుణ్యమాని ఒక దేశ ప్రజలు మరో దేశంలో నివసించే తప్పని అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచీకరణ పరిణామ క్రమంలో
ప్రపంచీకరణ పరిణామ క్రమంలో మనిషి విశ్వ మానవుడిగా ఎదగాలంటే, అనుకున్నది సాధించాలంటే ఇతర భాషలు కూడా నేర్చుకోవాలి, కాదనను. అట్లా అని మాతృభాషను పూర్తిగా విస్మరించడం, అట్లా అని మాతృభాషను పూర్తిగా విస్మరించడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి విజ్ఞులుగా ఆలోచించాలి. తెలుగు అక్షరాలు రాకుండా డిగ్రీలు తీసుకునే అవకాశం తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. మమత అనే బంధాన్ని ఎడంకాలతో తన్నేసి, మట్టి పలకల్ని కాలుతో తొక్కేసి కంప్యూటర్ రెక్కలతో ఎగిరిపోతున్నాం. తెలుగు వాళ్ళ దృష్టిలో 5 గొప్పవి. 1, దేశం అంటే అమెరికా. 2, డబ్బంటే డాలర్. 3, భాష అంటే ఇంగ్లీష్. 4, చదువు అంటే ఎంసెట్. 5, ఆట అంటే క్రికెట్. తెలుగువాడి కట్టు బొట్టులో నుంచి తెలుగుతనం తప్పుకుంది. తలపుల్లో నుంచి, పిలుపుల్లో నుంచి తప్పుకుంది. అత్తయ్య, మావయ్య, తాతయ్య, బాబాయ్, బామ్మ, పిన్ని వంటి తీయని వరుసలు అట్టే వినపడడం లేదు. బంధువుల వరుసలు ఏమిటి? అమ్మ అన్న కమ్మని పిలిపే సంకరం అయిపోయాయి. ఇవాళ డాంకీ, మంకీ, పింకీలు అంటున్నాము. మాతృభాషను విస్మరించడం అంటే చంటి బిడ్డను అమ్మపాల నుంచి దూరం చేయడం. అమ్మపాల్లో ఉన్న విటమిన్స్ డబ్బా పాల్లో ఉండవు. ఆల్లో ఉన్న మాధుర్యం ఏబిసిడీల్లో ఉండదు. ఈ మమ్మీ డాడీ కల్చర్లో అమ్మల్ని నమ్మేసి మమ్మీల్ని కొనుక్కుంటున్నాం. మన భాష మనకిష్టం ఉండదు. మన సంస్కృతి మనకిష్టం ఉండదు. మన జీవితం గుడ్ మార్నింగ్తో ప్రారంభమై గుడ్ నైట్తో ఎండ్ అవుతుంది. ఏ జాతికైనా భాషా సంస్కృతులే వేరు. భాష ఔన్నత్యాన్ని, సంస్కృతి సారాన్ని భావితరాలకు ఉగ్గుపాలతో పట్టి రేపటి అవసరాలకు దీటుగా భాషను పరిపుష్టం చేసుకుంటూ ముందడుగేసే జాతే శిరస్సెత్తుకు నిలబడుతుంది. సంస్కృతంబులోని చక్కెర పాకంబు, అరవ భాషలోని అమృత రాశి, కన్నడంబులోన కస్తూరి వాసన కలగలిపిన తోడు పెరుగు నా తెలుగు. తెలుగువాడిగా పుట్టడం, తెలుగు భాష మాట్లాడడం పూర్వజన్మ సుకృతం అన్నారు అయ్యప్ప దీక్షితులు. మనం
మా తెలుగు తల్లికి మల్లెపూదండంటుంటే మన తెలంగాణ సోదరులు నా తెలంగాణ తల్లికి బంతిపూలు దండంటున్నారు. తెలుగు భాషకు ఆద్యుడు పితామహుడు ఆదికవి నన్నయ్య అంటుంటే కాదు, పాలకురికి సోమనాథుడు అంటున్నారు. తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన వైతాళిక విగ్రహాలను హైదరాబాదు ట్యాంక్ బండి మీద పెడితే మాకు సంబంధం లేదని సంబంధం లేని వ్యక్తులంటూ నిలువున కూల్చేస్తున్నారు. భారతదేశంలో 10-15 హిందీ మాట్లాడే రాష్ట్రాలు కలిసిమెలిసి జీవిస్తుంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి భాషా సాహిత్యాల మధ్య సైతం వైషమ్యాలు సృష్టిస్తున్నారు. పెద్దలు, అనుభవజ్ఞులు ఈ 2 తెలుగు రాష్ట్రాల మధ్య పూల వంతెలను వేసి మాతృభాషకి పట్టాభిషేకం చేయాలి. రెండు తెలుగు రాష్ట్రాలు ఈ 2 తెలుగు రాష్ట్రాలు తెలుగు భాషకు గుడిగై కాపాడాలి. అమ్మ ఒడి అయి ఆదుకోవాలి. అధికార భాషగా, పాలనా భాషగా ప్రభుత్వాలు పూర్తి బాధ్యతలు తీసుకొని పరిపూర్ణంగా అమలు చేయాలి. నీవు గొప్పవాడవైతే ప్రజలు మెచ్చుకుంటారు. నీవు శ్రీమంతుడివైతే జనం జేజేలు పలుకుతారు. నీవు గొప్పవాడవైతే ప్రజలు మెచ్చుకుంటారు. నీవు శ్రీమంతుడివైతే జనం జేజేలు పలుకుతారు. ఆంగ్లం వచ్చి ఉంటే అధికార పీఠాన్ని అధిరోహించవచ్చు. శారీరకంగా బలం ఉంటే శత్రుశేషం లేకపోవచ్చు. కానీ మాతృభాష రాకుంటే నీవు పునాది లేని భవనానివే అనే విషయాన్ని అందరూ గ్రహించాలి. ఇంగ్లాండ్ దేశాన్ని గొప్పగా పరిపాలించిన విన్స్టన్ చర్చిల్ ఒక సందర్భంలో ఒక అద్భుతమైన మాట అంటారు. అవసరమైతే నా బ్రిటిష్ సింహాసనాన్నైనా వదులుకుంటాను, కానీ నా విలియం షేక్స్పియర్ను వదులుకోనంటాడు. మరి మనం తన జీవితాన్ని రాజ్యాన్ని పణంగా పెట్టి తెలుగు భాషను కాపాడిన ఏకైక చక్రవర్తి భారతదేశ చరిత్రలో శ్రీకృష్ణదేవరాయలు ఒక్కడే. దేశ భాషలందు తెలుగు లెస్స. పంచకట్టుటలోన ప్రపంచాన మనగాడు. మంచి మనుషులెదురైన మాలలిచ్చేవాడు. తిక్కరేగిందా డొక్క చించేవాడు. కంచము నిండా ఎన్ని వడ్డించినా గోంగూర పచ్చడికై గుటకలేసేవాడు. తిక్కరేగిందా డొక్క చించేవాడు. ఎవడరావాడు, ఇంకెవడు మనవాడు, మన ఆంధ్రుడు తెలుగువాడని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ ప్రసంగ పాఠాన్ని మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని నేను తయారు చేసుకున్న వ్యాసం అది. విద్యార్థులకి
స్ఫూర్తిని రగిలించాలని, తెలుగు భాష పట్ల ప్రేమను మమకారాన్ని పెంచాలని, తెలుగు జాతి, తెలుగు భాష, తెలుగు సాహిత్యం గొప్పతనాన్ని ఈనాటి తరం అర్థం చేసుకోవాలని, తెలుగు భాష ప్రత్యేకత ఇంత గొప్పదని అందరికీ అర్థం కావాలని నాదైన శైలిలో, నాదైన శైలిలో మీకు ఈ వ్యాసం వినిపించడం జరిగింది. ఇక్కడ తెలుగు సాహితీ వైశిష్ట్యాన్ని వివరించండి, లేదా తెలుగు భాష గొప్పతనాన్ని తెలపండి అంటూ ఇక్కడ ప్రశ్నావళి ఇవ్వబడింది. సరే, ఈ తెలుగు భాషను గురించి ఆచార్య గుజ్జలమూడి కృపాచారి గారు ప్రధానంగా రాయడానికి కారణం ఏమిటి అని ఒకసారి ఆలోచిస్తే ఆయనే చెప్పుకున్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని నేటి యువతకు ఉద్బోధించడానికి, ప్రబోధించడానికి, తెలుగు భాష ప్రాచీనతను తెలియజేయడంతో పాటు తరతరాల తెలుగు భాషకున్న సాహిత్య విలువల్ని తెలియజేయడానికి, తెలుగు జాతి ఉనికిని, తెలుగు భాషా సౌందర్యాన్ని వివరించడానికి, తెలుగు భాష కలకాలం వర్ధిల్లడానికి చేయవలసిన సూచనలు విశ్లేషించారు. తెలుగు భాష పాలనా భాషగా అమలు చేయడానికి కావలసిన అన్ని సూచనలు వివరించారు. విద్యార్థులతో పాటు తెలుగు భాషాభిమానులందరికీ ప్రయోజనకరమే ఈ వ్యాసం అంటూ గుజ్జలమూడి కృపాచారి గారు ఆయన ముందు పీఠికలో రాసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇవాళ అమ్మంటే అచ్చ తెలుగు భాషరా, అమ్మంటే వేదమంత్రాల ఘోషరా, అమ్మంటే బెండి కంచంలో ఆవుపాల జలపాతం అన్నట్టుగా ఇవాళ అమ్మ భాషని పూర్తిగా వదిలేసాం, అమ్మ భాషని పూర్తిగా మర్చిపోయాం. అమ్మ భాష అంటే మనకు అసలు పడదు. ఎందువల్లంటే సృష్టిలో ఏ జీవి తన అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, తన ఉనికిని మార్చుకోదు. కానీ మన తెలుగువాడిగా పుట్టి తెలుగు గడ్డ మీద జీవిస్తూ ఈ నేల మీద గాలిని పీలుస్తూ ఇక్కడ నీటిని తాగుతూ నాకు మాతృభాష అంతగా ఇష్టం ఉండదు, నాకు మాతృభాష వద్దు, పరాయి భాషలే ముద్దు అన్నట్టుగా మనం ఈరోజు ఇక్కడ చాలామంది విద్యార్థులు అమ్మ భాషను వదిలేసి మేము సంస్కృతాన్ని చదువుకుంటామంటూ చాలామంది అటువైపుగా వెళుతున్నటువంటి విద్యార్థుల్ని చూస్తున్నాం. సరే, అందుకు నేను నేటి యువతరానికి తెలుగు భాష గొప్పతనాన్ని శ్లాఘిస్తూ ఆ భాష యొక్క ప్రత్యేకతని తెలియజేస్తూ చాలా అద్భుతమైన వ్యాసం రాశారు ఆచార్య
గుజ్జలముడి కృపాచారి. మనం తెలుగువారు, మన మాతృభాష తెలుగు, మన జాతి తెలుగు అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో మనం ఒకటి ఆలోచిస్తే, మనం పక్క గ్రామానికి వెళితే మీ దేవురు అంటారు. పక్క జిల్లాకి వెళితే మీది ఏ డిస్టిక్ అంటారు. అదే పక్క రాష్ట్రం వెళితే మీది ఏ స్టేట్ అంటారు. అదే పక్క దేశం వెళితే మీది ఏ కంట్రీ అంటారు. అందుకని ఏంటంటే మనదైన మూలాలు మనకు ఉండాలి. అందుకని మనం తెలుగు వాళ్ళం, మన భాష తెలుగు, మన జాతి తెలుగు. తెలుగు జాతి చాలా పురాతనమైంది. తెలుగు భాష చరిత్ర చాలా ప్రాచీనమైంది. ఋగ్వేదానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్ర అనే పదం జాతి పరంగా ప్రయోగించబడింది అనే దాని మీద చెప్పడం జరిగింది. ఇక్కడ ఒకటి మనం గమనిస్తే, ప్రపంచంలో అతి పెద్ద కావ్యం ఎక్కడ పుట్టిందంటే భారతదేశంలోనే పుట్టింది. దాని పేరే ఆంధ్ర మహాభారతం. అలాగే ఆంగ్ల సాహిత్యంలో అతి పెద్ద కావ్యం అని దేన్ని అంటారంటే జాన్ మిల్టన్ రాసిన ప్యారడైజ్ లాస్ట్ అంటారు. అలాగే ప్రపంచంలో అతి పెద్ద కావ్యం ఏ దేశంలో పుట్టింది అన్నప్పుడు మన భారతదేశంలోనే పుట్టింది. అది వేదవ్యాసుడు రాశారు మహాభారతం. తర్వాత అలాగే భారతదేశంలో తొలి ప్రాచీన గ్రంథం అని ఏంటంటారంటే ఋగ్వేదాన్ని అంటారు. చూడండి, ఋగ్వేదం ఒకటేనా, ఇంకా వేదాలు లేవంటే మనకు వేదాలు 4 అని చెప్తాం కదా. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం. అయితే ఋగ్వేదం అంటే చాలా ప్రాచీన గ్రంథం, అది కూడా ఈ దేశంలోనే పుట్టింది. చూడండి, ఇక్కడ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఋగ్వేదానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్ర అనే పదం జాతిపరంగా ప్రయోగించబడింది. అంటే ఎంత చరిత్ర ఉందో తెలుగు భాషకు ఒకసారి మనం ఆలోచించాలి. తెలిసినంత వరకు ఆంధ్ర శబ్దానికి సంస్కృతంలో మొట్టమొదట ప్రయోగం ఇది. భరతుని నాట్యశాస్త్రంలో ఆంధ్రజాతి ప్రసక్తి ఉంది. ఇక్కడ మనకి ప్రత్యేకించి భరతుడు అనేవాడు నాట్యశాస్త్రాన్ని రాశారు. దాంట్లో కూడా ఆంధ్రజాతి ప్రసక్తి ఉంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మరి అంటే ఎన్ని వేళ్ల చరిత్ర తెలుగు భాషకు ఉందో మనకి ఈ గ్రంథాల ఆధారంగా మనం చెప్పొచ్చు. అలాగే మత్స్యపురాణం దక్షిణ పదంలో నివసించే జాతుల్లో ఆంధ్రజాతి ఒకటని పేర్కొంది. అంటే ఇక్కడ మనకు ప్రత్యేకించి మనం మహాభారతంలో పర్వాలు ఎన్నంటే 18 అంటాం. అలాగే పురాణాలు ఎన్నంటే 18 అంటాం. దాంట్లో ప్రత్యేకించి మత్స్యపురాణం మత్స్యపురాణంలో దక్షిణ పదంలో నివసించే జాతుల్లో ఆంధ్రజాతి ఒకటని పేర్కొంది. భారతీయ సాహిత్య సంస్కృతులకు మూలస్తంభాలుగా భాషిస్తున్న మహాభారతం,
భాగవతం, రామాయణాలు ఆంధ్రజాతి గురించి పేర్కొన్నాయి. మనం ప్రపంచంలో అన్ని దేశాలు ఒక ఎత్తు, భారతదేశం ఒక ఎత్తు అంటాం. ఎందుకంటే ఇక్కడ భారతీయ సంస్కృతి చాలా గొప్పది. భారతీయ సంస్కృతి చాలా ప్రత్యేకమైనది. అన్ని దేశాలు శిరస వంచి నమస్కరించే మహోన్నత సంస్కృతి భారతీయ సంస్కృతి. అందుకని ఇక్కడ భారతీయ సంస్కృతికి మూల స్తంభాలుగా నిలిచినటువంటి కావ్యాలు, గ్రంథాలు ఏంటన్నప్పుడు మహాభారతం, భాగవతం, రామాయణాలు ఆంధ్రజాతి గురించి ప్రత్యేకంగా పేర్కొన్నాయి అనేది చెప్పడం జరిగింది. అంటే అవి ఒక రాష్ట్రానికి చెందినటువంటి కావ్యాలు కాదు, గ్రంథాలు కాదు. మన భారతీయత ఉట్టిపడి మన భారతీయ మూలాల్ని చెప్పే గొప్ప గ్రంథాల్లో కూడా ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఉంది, ఆంధ్రుల గొప్పతనం ఉంది అనే దాని మీద దీంట్లో చెప్పడం జరిగింది. అలాగే తెలుగు సాహిత్యం ఎంతో విశిష్టమైంది. తెలుగు సాహిత్యం ఎంతో విశిష్టమైంది. తెలుగు భాషకు 1000 ఏళ్లకు మించిన లిఖిత సాహిత్యం ఉంది. అపారమైన జానపద సాహిత్యము ఉంది. అంటే ఇక్కడ ఒకసారి మనం ఆలోచిస్తే ఈ తెలుగు భాషకి, తెలుగు కవిత్వానికి, తెలుగు సాహిత్యానికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. 1000 ఏళ్లకు మించిన లిఖిత సాహిత్యం ఉంది. అలాగే ఇక్కడ అపారమైన జానపద సాహిత్యం ఉంది. చూడండి, ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలో ప్రతి భాషకి జానపదం అమ్మలాంటిది. జనపదుల నుంచి వచ్చేదే జానపదం. ఎందుకంటే మరి ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రతి భాషకి అపారమైనటువంటి జానపద సాహిత్యం ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే అది మౌఖిక సాహిత్యంగా చెప్పుకోవచ్చు. అంటే అప్పటికి ఇంకా లిఖితం చేయకుండానే చక్కగా వాళ్ళ కాళ్ళే పాటలు కట్టి మాటల్ని పాటలుగా మలిచి చక్కగా పాడుకునేదాన్ని మనకి జానపద సాహిత్యం అంటాం. అలాగే ఇక్కడ క్రీస్తు శకం 11వ శతాబ్దం నుండి మనకి లిఖిత సాహిత్యం, కావ్య సాహిత్యం లభిస్తున్నవి. ఇక్కడ క్రీస్తు శకం 11వ శతాబ్దం నుంచి మనకి లిఖిత సాహిత్యం, కావ్య సాహిత్యం లభిస్తున్నవి. అంటే ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే తెలుగు కవిత్వం, తెలుగు భాష పురుడు పోసుకుంది ఆంధ్రదేశంలో. అది భేదములా ఘోషించే గోదావరి, అమరధామములా శోభిల్లే రాజమహేంద్రి అన్నట్లుగా రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉన్న గొప్ప కవి, ఆదికవి, వాగను శాసనుడు, శబ్ద శాసనుడైనటువంటి నన్నయ్య గారు 11వ శతాబ్దం నుంచి లిఖిత సాహిత్యం ఆయనతోనే మొదలైంది. ఎందుకంటే ఆయన మహాభారతం మొత్తం ఆంధ్రీకరణ చేయాలనుకున్నారు. అయితే ఆయన ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం 2.5 పర్వాలు రాసిన తర్వాత చనిపోవడం జరిగింది. అందుకని ఏంటంటే మనకి 11వ శతాబ్దం, అంటే 11వ శతాబ్దంలోనే ఆయన ఆంధ్రీకరణ చేశారు నన్నయ్య గారు. అందుకని ఏంటంటే మనకి లిఖిత సాహిత్యం, కావ్య సాహిత్యం అప్పటి నుంచి లభిస్తుంది. అంటే అంతకన్నా ముందు కొన్ని వందల సంవత్సరాలకు ముందే అపారమైనటువంటి జానపద సాహిత్యం ఉన్న అది మౌఖిక సాహిత్యంలోకి వస్తుంది. కానీ లిఖిత సాహిత్యం నన్నయ్య గారితోనే ప్రారంభమైంది. ఇక నన్నయ్య భారత ఆంధ్రీకరణయే తొలి తెలుగు కావ్యంగా నన్నయ్యను ఆదికవిగా మనం భావిస్తున్నాము.
అంటే ఇక్కడ మనకి ప్రత్యేకించి మరి భారత ఆంధ్రీకరణ చేసిన తొలి కవి నన్నయ్య కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే మనం ఆది కవిగా ఆయన్ని మనం చేస్తున్నాం. ఎందుకంటే మరి ఒకసారి మనం బాగా ఆలోచిస్తే సంస్కృతానికి ఆది కవి ఎవరు ఉన్నప్పుడు వాల్మీకి, అలాగే ఆంగ్ల సాహిత్యానికి ఆది కవి ఎవరు అన్నప్పుడు నేను ఎక్కడో చదివాను చాచర్, అలాగే ఉర్దూ కూడా ఆది కవి అమీర్ ఖుస్రోని ఎక్కడో చదివాను. అలాగే హిందీ కూడా నేను అడిగే ప్రయత్నం చేస్తే హిందీలో ఆది కవి లేరు, ఒకేసారి 3-4 కవులు వచ్చారని చెప్పడం జరిగింది. అలాగే తెలుగు కవిత్వానికి మాత్రం ఆది కవి మనం ఎవరిని మనం ప్రశంసిస్తున్నాము, శ్లాఘిస్తున్నాము అంటే నన్నయ్య. వారితోనే భారత ఆంధ్రీకరణ మొదలైంది. అదే సంస్కృతంలో ఉన్నటువంటి కావ్య ఘట్టాలని తెలుగులోకి ఆంధ్రీకరణ చేశారు. తర్వాత తెలుగు భాష ప్రాచీనమైందే కాదు, చాలా శక్తివంతమైంది కూడా. తెలుగు భాష ప్రాచీనమైందే కాదు, అది చాలా చాలా శక్తివంతమైంది. ఏ భాషా పదజాలాన్నైనా యథాతథంగా కొంచెం మార్పులతో అటు ఇటు తనలో కలుపుకొని భావ ప్రకటనకు శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు భాష ఒక పంచామృతంలాగా ప్రపంచంలో కొన్ని లక్షల భాషలు ఉండొచ్చు, భారతదేశంలో కొన్ని వేల భాషలు ఉండొచ్చు, ఆంధ్రదేశంలో కొన్ని వందల భాషలు ఉండొచ్చు. అయితే భాషలు ఎన్నైనా ఉండొచ్చు. అయితే మనం ఏమంటామంటే దాంట్లో లిపి ఉన్న భాషలు, లిపి లేని భాషలు. అంటే లిపి అంటే మనకి లిఖిత సాహిత్యం రికార్డు చేయడానికి, రాయడానికి, భావితరాలకు అందించడానికి. ఇక లిఖిత సాహిత్యానికన్నా ముందు అపారమైనటువంటి జానపద సాహిత్యం ఉంది. అది ఏంటంటే మౌఖిక సాహిత్యం. మౌఖిక సాహిత్యం అంటే ఒక గొంతులో నుంచి మరో గొంతులోకి, లేకపోతే ఒక చెవిలో నుంచి మరో చెవిలోకి, ఒక గుండెలో నుంచి ఒక గుండెలోకి చక్కగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యేది అప్పట్లో. మరి అప్పటికి ఇంకా లిఖిత సాహిత్యం రాలేదు కాబట్టి మనకి జానపద సాహిత్యాన్ని చెప్పుకోవచ్చు. అలాగే ఈ తెలుగు భాష పదజాలం గురించి చెప్తూ ఇది కొంచెం అటు ఇటు మార్పులు చేసుకొని ఏ భాషలైనా కలిసిపోగలదు. అటు ఆంగ్లంలో కానీ, ఇటు హిందీలో కానీ, ఇటు ఉర్దూలో కానీ ఏంటంటే తను ఎట్లాగైనా మలుచుకోగలదన్నమాట. అన్ని భాషల్ని తన ఒక ప్రవహించే సెలయేరులాగా తన గర్భంలో ఇముడ్చుకొని చక్కగా కొంచెం అటు ఇటు మార్పులతో చక్కగా భావ ప్రకటన చేయడానికి చాలా శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడేది ఏదంటే మాతృభాష, మనకి తల్లి భాష, అమ్మ భాష తెలుగు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అనే దాని మీద మనం గమనించాలి. అంటే ఇక్కడ భావ ప్రకటనకి చాలా శక్తివంతమైన సాధనం ఉపయోగపడుతుంది. అంటే భావ ప్రకటన అంటే ఇవాళ మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అంటున్నాం కదా, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అన్నమాట. అంటే ఒక విషయాన్ని చక్కగా అందంగా చెప్పడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడే భాష ఏదంటే తెలుగు భాష. అలాగే తొలినాళ్లలో సంస్కృత పదజాలాన్ని, మలినాళ్లలో ఉర్దూ పారసీక పదాలను, నేడు ఆంగ్ల పదాలను తెలుగు భాష తనలో కలుపుకొని గలుగుతుంది. ఎంత సున్నితమైన భావానైనా, ప్రౌఢ భావానైనా బలంగా చెప్పగలిగే శక్తివంతమైన భాష ఏదంటే తెలుగు భాష. అందుకని ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే మరి తొలినాళ్లలో సంస్కృత పదజాలాలు అంటే ఒక విధంగా చెప్పాలంటే కొన్ని వేల సంవత్సరాల కిందట భారతీయ భాష ఏదంటే సంస్కృతం. మన పూర్వీకులు చెప్తారు కదా పెద్దలు, ఏళ్ళ భాషలకు సంస్కృతం భుజనని. అందుకని ఏంటంటే వాళ్ళ భారతదేశంలో అన్ని భాషలు
సంస్కృతం నుంచే మగ్గుతొడిగాయి, సంస్కృతం నుంచే పుట్టాయి. ఇది బురదలో నుంచి కమలంలాగా. అందుకని ఏంటంటే అన్ని భాషలకు తల్లి భాష ఏదంటే సంస్కృతం. అంటే ఇక్కడ ఏమంటాడంటే సంస్కృత పదజాలానైనా అలాగే మళ్ళినాళ్ళలో, అంటే ఒక విధంగా చెప్పాలంటే మనకి భారతదేశానికి మరి బాబర్, అక్బర్, షాజహాన్, ఔరంగజేబు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మనకి ముస్లిం చక్రవర్తులు మనకి మనకి ఉర్దూ భాష వాళ్ళ యొక్క ప్రభావంతో మన మీద దాన్ని ప్రయోగించే ప్రయత్నం చేశారు. అందుకే అంటారు తెలంగాణ ప్రాంతంలో మాతృభాష తెలుగు తర్వాత ఎక్కువ మాట్లాడే భాష ఏదన్నప్పుడు ఉర్దూ అంటారన్నమాట. అందుకని ఈ సంస్కృత పదజాలను కానీ అలాగే ఉర్దూ పదజాలను కానీ పారసీక పదాలను కానీ అలాగే వాళ్ళ ఆంగ్ల పదాలు, ఇంకా ఆంగ్లం అంటే మనం చూస్తున్నాం, మనకు తెలియంది కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఎంత దురదృష్టం అంటే ఇవాళ మనం తెలుగు వాళ్ళమై ఉండి ప్రతీది కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎంత ప్రయత్నం చేస్తున్నామంటే చివరికి మనకి ఇది తోటకూర అమ్మి ఇది కరివేపాకు అమ్మే ముసలిది కూడా ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. చూడండి, మనం పొద్దున్నే లేస్తాం, చదువుకొని పామర్లు కూడా రోడ్డు అంటారు, తర్వాత రైస్ అంటున్నారు, కర్రీ అంటున్నారు, లైట్ అంటున్నారు, రోడ్డు తర్వాత కారు అంటున్నారు, టికెట్ అంటున్నారు. తర్వాత ఒక విధంగా చెప్పాలంటే అదే మన విద్యార్థుల భాషలో అయితే కూడా టేబుల్ అంటాం, డస్క్ అంటాం, డస్టర్ అంటాం, బుక్ అంటాం, పెన్ అంటాం, బ్యాగ్ అంటాం, తర్వాత టిఫిన్ బాక్స్ అంటున్నాం. తర్వాత ఇవాళ ఒక విధంగా చెప్పాలంటే మన నిత్య జీవితంలో మరి ఇవాళ తెలుగు పదాలు కనుమరుగైపోయి అంత ఆంగ్లమే మాట్లాడుతున్నాం. అందుకని ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఒక విధంగా చెప్పాలంటే మరి సంస్కృత పదజాలను కానీ హిందీ పదజాలం కానీ ఉర్దూ కానీ ఆంగ్లం కానీ తన గర్భంలో కలిపేసుకుని కలగలుపుగా ఎంత సున్నితమైనటువంటి భావానైనా ప్రౌఢ భావానైనా బలంగా చెప్పగలిగే అతి శక్తివంతమైన భాష ఏదైనా ఉంటే అది తెలుగు మాత్రమే అని దీంట్లో చెప్పడం జరిగిందన్నమాట.